ఎక్కడైనా తప్పు జరిగిందంటే శాస్త్రవేత్తల వల్ల కానీ శాస్త్రం వల్ల కాదు తెలుసుకోండి. ఇక్కడ ఎందుకంటే వైద్యుడు తప్పు చేయొచ్చు కానీ వైద్య శాస్త్రం తప్పు చేయదు తెలుసుకోండి. అలాగా జ్యోతిర్విజ్ఞానం మనకుంది, పురాణములు ఎలా చెప్తాయో అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం అన్నిటికీ సమాధానం చెప్పగలం తెలుసా భారత జాతి. మీకు ఓపిక ఉండాలి. కానీ ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడిగితే పురాణ ఆధారంగా సమాధానం చెప్పచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇష్టదేవత ఎందుకుంటారు వాడి జాతకం బట్టి. ఇది తెలుసా, వాడి జాతకంలో ఎలాగైతే కళత్ర స్థానం ఇంకో స్థానం ఎలా ఉంటాయో ఇష్టదేవత స్థానం అని ఉంటుంది. అందులో ఉన్న గ్రహం బట్టి వాడి ఇష్టదేవత డిసైడ్ ఉంటుంది తెలుసా. ఇది ఒక రహస్యం. ఆ స్థానంలో ఆదిత్యుడు ఉంటే వాడు శివుడి ఇష్టదైవం అవుతాడు. ఆ స్థానంలో బుధుడు ఉంటే విష్ణు ఇష్టదైవం అవుతాడు. ఎందుకంటే ఆ దేవత ఆ గ్రహానికి అనుబంధం. అలాగ విభాగం చేసి ఏ వారం ఏ గ్రహం ఏ అనుబంధం చెప్పి ఆ దేవతా విజ్ఞానం ఎంత ఉంటే మీకు ఎక్కువ మంది దేవతలు అంటే అవును కామోసని వీడు అనుకుని, అంతేగాని ఉంటే తప్పేమిట్రా అని అడగలేకపోతాను మనం. చెప్పండి, ఇక్కడ ఇలాగా ఎంత విజ్ఞానం ఉంది గ్రహించడానికి. అలాంటి విజ్ఞానం చెప్తున్నట్టు పురాణములు పేర్లు తలుచుకుని ధన్యులమైపోతామండి.